హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్కి అరుంధతి తన భార్య అని, వాళ్ళు తన పిల్లలు అనే విషయం గుర్తొచ్చింది అని మనోహరి చెంబాకి చెప్పాలి అని ఫిక్స్ అయిపోతాడు. సో మార్నింగ్ అవ్వగానే మనోహరి చెంబా ప్రచండ అనే మంత్రగాడిని హాల్లోకి పిలిపిస్తాడు అమర్. బాగి, రాథోడ్ పిల్లలు కూడా హాల్లోకి వస్తారు. ఏంటి రాథోడ్, ఆయన సీరియస్గా ఉన్నారు అని అంటుంది బాగి. ఏమో మిస్ అమ్మ, సార్ మనసులో ఏముందో ఈ మధ్య అస్సలు అర్థం కావట్లేదు అని అంటారు. అమర్, ఏమైంది అమర్ అని అంటుంది మనోహరి. "ఆ, మీరు ఇక్కడికి నాకు గతం గుర్తు చేయడానికి వచ్చారు కదా స్వామీజీ గారు అని అడుగుతాడు ఆ ప్రచండాని. అమర్, అవును బాబు, నేను నీకు గతం గుర్తు తీసుకురావడానికే వచ్చాను. ఇవాళ ఒక పూజని నిర్వహిస్తున్నాను. ఆ పూజలో నీవు కూర్చుంటే నీకు గతమంతా గుర్తొస్తుంది అని అంటాడు ఆ ప్రచండ కావాలనే. చూడండి, మీరు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. బాగి పిల్లలు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి, తను నా భార్య, తను చనిపోయిన అరుంధతి అనే విషయం నాకు గుర్తొచ్చింది. నాకు నలుగురు పిల్లలు అనే విషయం కూడా నాకు గుర్తొచ్చింది. అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజుల గురించి నాకు పూర్తిగా గుర్తొచ్చింది అని అంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెంబా మనోహరితో, మనోహరి, ఇంక నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఖచ్చితంగా అమర్ చంపేస్తాడు. కాబట్టి చంపేలోపే నువ్వే వెళ్ళిపో మనోహరి అని అంటుంది. నువ్వు ఊరుకో చంబా అని అంటుంది మనోహరి. ఇంకా చాలా, ఇంకా చెప్పాలా అని అడుగుతారు. వద్దులే అమర్, ప్రచండ గారు, మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి, అమర్కి గతం గుర్తొచ్చేసింది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోమనేసరికి ప్రచండ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈరోజు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా ఆ అరుంధతి ఆత్మని బంధించి తీరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మంత్రగాడు ప్రచండ. కానీ మనోహరి, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. అసలు నా సొంత పిల్లల్ని నువ్వు ఎందుకు అనాథ పిల్లలు అని చెప్పావు? దీనికి కారణం ఏంటి నాకు తెలియాలి. ఎందుకంటే నీ గురించి అడిగితే నువ్వు ఒక అనాథవి అని చెప్పావు. ఒక అనాథగా ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటున్నా. అమ్మ నాన్నల్ని దగ్గరుండి కూడా నాన్న అని పిలవలేకుండా మా పిల్లల్ని నువ్వు ఎందుకు చేసావు? ఎందుకు అబద్ధం చెప్పావు మనోహరి అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంక వెంటనే మనోహరి అయితే అలా సైలెంట్గా ఉండిపోతుంది. అంటే అమర్, నీకు గతం గుర్తొస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పారు కదా, అందుకే పిల్లల గురించి గుర్తు చేసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందేమోనని అలా అబద్ధం చెప్పాను అమర్ అని అంటుంది మనోహరి. అలాంటప్పుడు లేనిపోనిది మీరు తన లవరని ఎందుకు మేడం అబద్ధం చెప్పారు అని అడుగుతాడు రాథోడ్. ఒక్కసారిగా అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటారు. చెప్పు మనోహరి, ఎందుకు అబద్ధం చెప్పావు? నిజంగా నేను నిన్ను ప్రేమించానా? నేను ఈ విషయం నమ్మను. ఎందుకంటే నిన్ను చూస్తుంటే నాకు ప్రేమించినట్లే అనిపించడం లేదు అని చెప్పి మొహం మీద చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఒక్కసారిగా మనోహరి అయితే చాలా కోపంగా ఉండిపోతుంది. అప్పుడే బాగి మనోహరి దగ్గరికి వచ్చి, చూసావా మనోహరి, నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఒకరి తలరాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు. అంతేకాని నువ్వు ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది, నేను బలవంతంగా విధిరాతని తిప్పేస్తాను అని అనుకోకూడదు. అప్పుడు నీకే ప్రమాదం జరుగుతుంది. ఇది ఒక శాంపుల్ కదా, అర్థమైంది కదా అని అంటాడనమాట బాగి. ఏయ్ బాగి, ఇప్పుడు నువ్వు గెలిచానని అనుకుంటున్నావు, కానీ ఒకరోజు నేను గెలుస్తాను అని అంటుంది. ఇంకా నీ టైం స్టార్ట్ అయింది మనోహరి. ఆయనకి నా గురించి, పాప గురించి మాత్రమే గుర్తు రాలేదు. ఒక్కసారి గుర్తొచ్చింది అంటే ఖచ్చితంగా నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అమర్ పిల్లల దగ్గరికి వస్తారు ప్లేట్ తీసుకొని. డాడ్, మీరిలా వచ్చారేం డాడ్ అని అంటారు. ఏం లేదు పిల్లలు, మీరు ఇంకా డిన్నర్ చేయలేదు కదా, అందుకే మీ దగ్గరికే ప్లేట్ తీసుకొచ్చాను అని అంటారు. అది కాదు డాడ్, మేమే వచ్చేవాళ్ళం కదా డాడ్ అని అంటారనమాట పిల్లలు. పర్లేదు, మీరు నా పిల్లలని తెలిసినప్పటి నుండి నాకు మీపై ప్రేమ కురిపించాలి అనిపిస్తుంది. ఇలా ఇంతకు ముందు నేను చేశానో లేదో తెలీదు, మీ అందరికీ భోజనం తినిపించానో లేదో తెలీదు, కానీ ఇప్పుడు నా చేత్తో
మీకు భోజనం తినిపించాలి అనిపిస్తుంది, వద్దంటారా అని అడుగుతారు. అయ్యో డాడ్, మీరలా అనుకోకండి, మీ చేత్తో భోజనం చేయాలని ఎప్పటి నుండో మా డ్రీమ్ డాడ్ అని అంటుంది అంజు. కదా, సో త్వరగా రండి, వడ్డిస్తాను అని ఇంకా అమర్ అలా ఒక ప్లేట్ తీసుకొని పిల్లలందరికీ తనే భోజనం తినిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ పాపం ఆరు పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే పిల్లలు భోజనానికి రండి అని చెప్పి పిలవడానికి వచ్చిన బాగి ఇంకా ఇది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అమర్ ప్రేమగా పిల్లలకి భోజనం తినిపించడం చూసి బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మిస్సమ్మ, అక్కడ ఆగిపోయావేంటి, రామిస్సమ్మ అని పిలుస్తుంది బాగీని ఆరు పాప. ఇంక వెంటనే బాగి అయితే అక్కడికి వస్తుంది. పిల్లలందరూ బాగి వైపు చూస్తారు. బాగి, నువ్వు కూడా వచ్చావా, రా కూర్చో అని అంటారు. ఏమైంది సార్ అని అడుగుతుంది. ఏం లేదు, పిల్లలందరికీ భోజనం తినిపిస్తున్నాను, నీకు కూడా కావాలా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట బాగి. అప్పుడే ఇక్కడికి చెంబా వస్తుంది. హొమ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ, వెంటనే వెళ్ళి మనోహరికి చెప్పాలి అని చెప్పి మనోహరి దగ్గరికైతే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా చూస్తూ ఉండేసరికి మనోహరి చూస్తూ ఉంటే అమర్ బాగీకి క్లియర్గా చేతిలో అయితే ఇంకా ముద్ద పెడుతూ ఉంటారనమాట. ఇంకా గోరు ముద్ద పెట్టేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి. చూడు బాగి, నాకు తెలీదు వీళ్ళపై ఎంత ప్రేమ చూపిస్తున్నానో నీపై కూడా నాకు అంతే ప్రేమని చూపించాలి అని అనిపిస్తుంది. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి. పిల్లలందరినీ ఇన్ని రోజులు ఇంత నిస్వార్థంగా చూసుకుంటున్న నీకు ఎప్పుడూ మంచే జరగాలి అని ఇంకా అలా అమర్ పాపం ఎంతో ప్రశాంతంగా చెప్తాడు. ఒక్కసారిగా అదంతా వింటూ మనోహరి లాభం లేదు, ఈ ఈ అమర్ కావాలని ఇదంతా చేస్తున్నాడు. అసలు అమర్కి ఎందుకు ఇలాంటి థాట్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అంటే బాగీపై ఉన్న ప్రేమ అనేది సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా అలాగే ఉండిపోయిందా అని అనుకుంటుంది. ఉండిపోయిందా కాదు మనోహరి, ఉండిపోయింది. నీకు మార్నింగ్ బాగీ చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఎప్పటికైనా విధిలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నాకు తెలిసి ఇన్ని రోజులు నీ పక్కనే ఒక కంపెనీతో ఫ్రెండ్లా ఉన్నాను కాబట్టి ఒక సజెషన్ ఇస్తాను మనోహరి. ఎప్పటికీ అమర్ నీ వాడు కాడు, బాగీనే అమర్ భార్య. కాబట్టి నువ్వు రణ్వీర్తో సెటిల్ అయిపో, రణ్వీర్ నిన్ను బాగా చూసుకుంటాడు అనేసరికి ఏయ్ చెంబా అని చెంబా గొంతు పట్టుకుంటుంది మనోహరి. ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది. ఎలా కనబడుతున్నాను నీకు, ఎలా కనబడుతున్నాను? చూడు, నాకు అమర్ కావాలి, లేకపోతే అమర్ ఆస్తి కావాలి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం కన్ఫామ్గా కావాలి. ఈ రెండూ లేకుండా నేను వెళ్ళను అని అంటారు మనోహరి చెంబాతో. ఇంక చెంబా, రాక్షసి, ఇన్ని రోజులు నీకు మంచి సలహాలు ఇస్తున్నాను, నన్నే చంపాలని చూస్తావా? అందుకే నీకు దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. ఇటు కోరుకున్న జీవితము దొరకలేదు, అక్కడ అనుకున్న జీవితం కూడా జీవించలేకపోతున్నావు. నీది ఒక బ్రతికేనా, ఛీ అని చెంబా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంక వెంటనే అలా అమరైతే మనోహరి, బాగి, అసలు బాగీకి నాకు ఉన్న రిలేషన్ ఏంటో నేను తెలుసుకోవాలి. అండ్ మనోహరి ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి. మనోహరి ఎందుకు నాతో అబద్ధం చెప్పింది అనే విషయాలు కూడా నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు అమర్. అందుకే ఏం చేస్తాడంటే ఇటు బాగీని అండ్ ఇటువైపు మనోహరిని ఇద్దరిని ఒక్కొక్క రోజు ఫాలో అవుతూ ఉంటాడు. బాగి ఏమో పిల్లలకి టిఫిన్ చేయడం, పిల్లలకి వంట చేయడం, పిల్లల్ని బాగా చూసుకోవడం అండ్ బుజ్జమ్మతో మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటుంది. అండ్ ఒకవైపు ఏమో మనోహరి ఏమో ఇంకా అలా కొంతమందితో ఫోన్ కాల్ సీరియస్గా మాట్లాడుతుంది. సో అమర్ ఏంటంటే ఖచ్చితంగా మనోహరి దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోతాడు. మనోహరిని ఫాలో అవడానికి వెళ్తాడనమాట అమర్. ఇంకా అలా మనోహరి ఫాలో అయి వెళ్తూ ఉంటే మనోహరి కార్ ఆగిపోతుంది. ఇంకా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి మనోహరి, సమ్ ప్రాబ్లం, కెన్ ఐ హెల్ప్ అని అడుగుతారు. అంటే అది అని అనేలోపు ఏమైంది మనోహరి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, అంటే నాకు తెలియని సీక్రెట్ ఏదైనా అని అనేసరికి చచ్చా, నీకు తెలియకుండా నా దగ్గర సీక్రెట్ ఏముంటుంది అమర్, అలాంటిదేమీ లేదు అని అంటారు. అలాంటప్పుడు కార్ ఎక్కు మనోహరి, డ్రాప్ చేస్తా నేను అని ఇంకా అమర్ అయితే మనోహరిని కార్ ఎక్కించుకుంటారు. అయ్యో, ఇప్పుడు అక్కడ ఆ రణ్వీర్ గాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం అమర్కి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి,
ఎలా ఎలా నేను నిరూపించుకోవాలి అని చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనోహరికి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అమర్ అమర్ ఇక్కడ ఆపమర్, నేను దిగిపోతానని చెప్పి వెంటనే దిగుతుంది. ఏంటి మనోహరి, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అమర్ అని చెప్పి అనేసరికి ఆ మనోహరి నీ బ్యాగ్ మర్చిపోయావు అని అంటారు. థ్యాంక్ యూ అమర్ అని చెప్పేసరికి ఇంకా అమర్ కావాలని ఆ బ్యాగ్లో ఒక మైక్ అయితే వేస్తాడనమాట. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట మనోహరి. ఎందుకంటే మనోహరికి అమర్ మైక్ బ్యాగ్లో వేసినట్టు తెలీదు. సో అమర్ ఇంకా బ్లూటూత్ పెట్టుకొని మనోహరి అసలు ఎవరిని కలవడానికి వెళ్తుంది అని తెలుసుకోవడానికి ఇయర్ ఫోన్స్ వాడతాడు. సో మనోహరి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. రణ్వీర్తో ఏయ్ రణ్వీర్, ఎందుకు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? అంజున్ నీ కప్ప చెప్పడం కుదరదు అని అంటారు. ఏంటి కుదరదా? సరే అయితే నీ గురించి అమర్కి మొత్తం నిజం చెప్పేస్తా. నువ్వు నేను ఒకప్పుడు భార్యాభర్తలమని, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని, అన్ని అన్ని నిజాలు నేను ఖచ్చితంగా అమర్కి చెప్పేసి తీరుతా. అప్పుడు నీ బ్రతుకు రోడ్డు మీద తెలుసు కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. చూడు మనోహరి, ఇన్ని రోజులు బాల్ నీ కోర్టులో ఉంది కాబట్టి నీ మాటలే విన్నాను. కానీ ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. ఇప్పుడు నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి. అంజుని ఎలా అయినా తీసుకురా, లేకపోతే నువ్వైనా భార్యగా నాతో కోల్కటారా. ఈ రెండిట్లో నీకు ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే రణ్వీర్ వెళ్ళిపోతాడు. మొత్తం విషయం అర్థమవుతుందన్నమాట అమర్కి. అంటే ఇదంతా కావాలనే జరిగింది. అంటే మనోహరికి ఆల్రెడీ పెళ్ళయింది, కానీ తనకి ఒక భర్త ఉన్నట్టు నాకు తెలియకుండా తను చూసుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మనోహరిని నేను నిలదీయాలి. కానీ అలా నిలదీస్తే మనోహరి తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. నో, మనోహరి అలా తప్పించుకోకూడదు. మనోహరిని నేను ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా అమర్ అయితే ఒక పక్కా ప్లాన్ని వేసుకుంటారు. సో అమర్ ఇంటికి రీచ్ అయ్యి బాగీకి తను చూసిందంతా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా బాగీ అయితే అలా షాక్లో ఉండిపోతుంది. అమ్మయ్య, ఇప్పటికైనా ఆయనకి నిజం తెలిసింది, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని బాగీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా హ్యాపీగా ఫీల్ అయిన బాగీ అయితే ఇంకా వెంటనే మనోహరిని పెళ్లి కూతుర్లా రెడీ చేయడానికి డిసైడ్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా బాగీ మనోహరి దగ్గరికి ఏడుపు మొహంతో వస్తుంది కావాలని. ఏంటి బాగీ అలా ఉన్నావేంటి అని అడుగుతారు. నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, అందుకే అలా ఉన్నాను అని అంటుంది. ఏంటి నేనా? ఎవరిని అని అంటారు. ఇంకెవరిని, నీ భర్తని. చూడు, నీ పెళ్ళి ఆయన సర్ప్రైజ్గా స్టార్ట్ చేశారు, అందుకే నాకు బాధగా ఉంది అని అలా వెళ్ళిపోతుంటే మనోహరి ఆలోచనలో పడుతుంది. పక్కనే ఉన్న చెంబా మాత్రం ఏంటి మనోహరి అలా ఆలోచిస్తున్నావు? చెప్పింది కదా బాగీ నీ పెళ్ళి జరగబోతుందని. నీ పెళ్ళి జరగబోతుందంటే అది ఎంత మంచి విషయం. ఏంటి మనోహరి ఇలా సైలెంట్గా ఉన్నావేంటి అని అడుగుతారు. చెంబా, నాకెందుకో ఈ బాగీ ప్రవర్తన చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తుంది అని అంటారు. తేడాగానా? అదేమీ లేదు, అమర్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, అదే కదా ఇక్కడ ప్రాబ్లం, అంతే, ఇంకేం లేదు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరిని చెంబా. సో మనోహరిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది బాగీ. ఇంకా అలా బాగీ చేత్తోనే మనోహరిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది మనోహరి. ఏంటి బాగీ బాధగా ఉందా? అవునులే, బాధగానే ఉంటుంది. ఎంతైనా అమర్ నీ హస్బెండ్ కదా, అందుకే ఇంతలా బాధేస్తుంది. కానీ బాధపడద్దులే, ఏం చేస్తాం, పిల్లల్ని బాగా చూసుకో అని చెప్పి మనోహరి కావాలని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. అలా బాగీ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అలా ఇంకా మనోహరి పెళ్ళికూతురులా రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అక్కడ ఉండేది రణ్వీర్. ఒక్కసారిగా రణ్వీర్ని చూసి అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే మనోహరి, ఏయ్ రణ్వీర్, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతారు. నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో దానికి ప్రత్యేక కారణం ఉంది మనోహరి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఏయ్ నీకేమైనా పిచ్చా, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంది. అవును, ఎందుకంటే మన ఇద్దరమే కదా ఒకప్పుడు భార్యాభర్తలు అని అంటారు. ఇంక వెంటనే అమర్ అక్కడికి వస్తాడు. చూడు మనోహరి, నాకు జరిగిందంతా తెలిసిపోయింది.
నువ్వు రణ్వీర్ భార్యాభర్తలు అనే విషయం కూడా నాకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు మనోహరి రణ్వీర్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అని అంటారు. ఇంక వెంటనే అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇంక దగ్గరుండి మనోహరి రణ్వీర్ల పెళ్లి చేయిస్తారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.